Ecclesiastes chapter 5, verse 4. When you vow a vow to God, do not delay paying it. Do not delay paying it. For He has no pleasure in fools. He has no pleasure in fools. Pay what you vow. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొని నా ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకుము. బుద్ధిహీనులైంది ఆయనకు ఇష్టము లేదు. మరి మహోన్నతుడైనటువంటి సర్వశక్తివంతుడైనటువంటి దేవునికి మనం ఒక మాట ఇస్తే, అయ్యా నాకు ఈ రకంగా సహాయం చేయండి పలానా విషయంలో, మరి నేను ఇంత చందా వేసుకుంటాను, లేదా మొక్కుకుంటాను, మొక్కుబడి లేదా ఇంత ఆఫరింగ్ ఇస్తాను అని చెప్పి దేవునితో మనం చెప్పుకున్నప్పుడు మనకు దేవుడు ఆ కార్యాన్ని సఫలం చేశారనుకోండి, అప్పుడు వెంటనే చెల్లించాలి, డిలే చేయకూడదు అని ఇక్కడ వాక్యం చెప్తున్నది. బుద్ధిహీనులైన ఆయనకి ఇష్టం లేదు అని వాక్యం చెప్తున్నది. ఒక బుద్ధిహీనులైన వారు మాత్రమే అలా డిలే చేస్తారు. దేవుడు మరి మనం కోరుకున్నది మనకి ఇచ్చినప్పుడు, సహాయం చేసినప్పుడు, మన సమస్యలను పరిష్కరించినప్పుడు, ప్రేమ కలిగినట్టు తండ్రికి, ప్రేమ కలిగిన దేవునికి మనం ఇస్తానన్నటువంటిది వెంటనే ఇవ్వాలి. నేను కూడా చాలాసార్లు దేవునికి ఇవ్వాలని ఆవేశంతో మొక్కుకున్నాను, కానీ దాన్ని ఇవ్వటం చాలా లేట్ చేసేదాన్ని. ఎందుకంటే ఇచ్చే దగ్గరికి వచ్చేసరికి అమ్మో ఇంత ఇవ్వాలా దేవునికి, ఎందుకు అనుకున్నాను అబ్బా ఇంత ఇద్దామని అని చెప్పి అలాంటి పనులు చేసి డిలే చేసేదాన్ని. అలా చేయటం వల్ల ఉండి చక్కగా తిరుగుతూ ఉన్నటువంటి నాకు అనారోగ్యం వచ్చి సడన్గా పడిపోయాను. మరి 2.5 నెలలు మరి బెడ్ మీదే ఉండవలసింది వచ్చింది. ఒక హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాను. ఆ తర్వాత అప్పుడు ఆక్సిజన్తో నేను జీవించాను అన్నమాట. ఇలాంటి బుద్ధిహీనమైన పనులు ఇంకా ఎన్నో చేసుంటానేమో అని నాకు అనిపించింది. ఈ వాక్యం చదివినప్పుడు ఎప్పుడు చూసినా కానీ దేవునికి ఇవ్వటంలో లేట్ చేసేదాన్ని. ఇవ్వాలని ఆశ ఉండేది, కానీ డిలే చేసేదాన్ని అన్నమాట. అలాంటివి దేవునికి ఇష్టం లేదు అని వాక్యం చెప్తున్నది. ప్రియమైన వాళ్ళ మనం లేకపోతే మన దగ్గర లేవనుకోండి, మొక్కుకోకూడదు. మొక్కుకోండి అని దేవుడు మనలో ఫోర్స్ చేయట్లేదు. భూమిలోని రకరకాల గనులలో బంగారాన్ని, వజ్రాలని, రకరకాల ప్రెషియస్ స్టోన్స్ని మన కోసం మరి మైన్స్గా ఏర్పరిచి ఉంచినటువంటి దేవుడు, అది ఏ సమయంలో ఎవరికి చెందాలో ఆయన సంకల్పమైనదో వాళ్ళకే బయలుపరుస్తారు. అంత గొప్ప దేవుడు మనం మొక్కుకునేటటువంటి మరి 25 రూపాయలు, 50 రూపాయలు ఇలాంటి వాటికి ఆశపడతారా, లేకపోతే 2000, 3000 కావాలని కోరుకుంటారా? నువ్వు మొక్కుకున్నావు కాబట్టి వెంటనే చెల్లించని దేవుడు చెప్తున్నారు. ఈ వాక్యం నాకు ఇంతకుముందు వరకు తెలియదు, ఇంతకుముందు అలాంటి పనులు చేసేటప్పుడు తెలియదు. ఆ తర్వాత ఈ వాక్యం ఎప్పుడైతే నేను చదువుకున్నానో, ఆ తర్వాత దేవునికి ఎలా చాలాసార్లు నేను బుద్ధిహీనంగా ప్రవర్తించాను, అందుకే సడన్గా నేను పడిపోయానేమో అని రియలైజ్ అవ్వటం జరిగిందనమాట. దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమించినప్పుడు కొన్ని శోధనలు రావడానికి అలౌ చేస్తారనమాట. ఆ శోధనల ద్వారా అనేక విషయాలు మనతో మాట్లాడుతూ అనేక రకాలైనటువంటి మరి కొత్త విషయాలు బుద్ధి నేర్పిస్తూ ఉంటారు అని నేను అనుకున్నాను.